పార్టీ ఏదైతే 16వ తారీఖున ఈ పుస్తకాన్ని జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అని చెప్పని దీన్ని పుస్తకాన్ని రిలీజ్ చేయాలని, ఇందులో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటలు కానీ, ఎన్నికల తర్వాత ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు చేసినటువంటి పరిపాలన, దీనంతా కూడా పొందుపరిచి ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన, ఇదంతా కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉంచాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ పరిపాలన తెలియాలని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తెలియజెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో సంవత్సరం కాలం అయిన తర్వాత 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అన్యాయానికి గురైనటువంటి, ఈ రాష్ట్రంలో వివక్షతకు గురైనటువంటి అనేక వర్గాల వారందరినీ కూడా తీసుకురావడం జరిగింది, రోడ్డు మీద తీసుకురావడం జరిగింది. విద్యార్థులు కానీ, రైతులు కానీ, మహిళలు కానీ, అలాగే వాలంటీర్లను కానీ, ఉద్యోగం నుంచి తీసేసినటువంటి, ఇతర వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అనేక మంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారిని అందరినీ కూడా ఆ వెన్నుపోటు దినోత్సవంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఎందుకని ఈరోజు మళ్ళీ 16వ తారీఖున పుస్తకాన్ని తీసుకొచ్చాము అనంటే, ప్రతి వ్యవస్థ కూడా, ప్రతి శాఖ కూడా, ప్రతి ఇచ్చినటువంటి మాటకు తూట్లు పొడిచినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనందరికీ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఎన్నికల హామీలతో పాటు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు, ఈ వాగ్దానాలన్నీ కూడా వాగ్దాన భంగమైనటువంటి సందర్భంలో అధికారంలోకి రావడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి దించడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ ఇస్తానని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, ఆయన పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలని, ప్రజల యొక్క అభిప్రాయాల్ని, ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సంక్షేమ కార్యక్రమాల రూపంలో తీసుకుని ఆయన నవరత్నాలని రూపొందించి ప్రజలకి మేలైనటువంటి, మెరుగైనటువంటి ఒక మంచి పరిపాలనని గత 5 సంవత్సరాల్లో అందించడం జరిగింది. అధికారం కోసం పేర్లు మార్చి, ఉదాహరణ తీసుకుందాం, మనం అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకుంటే దానికి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పని మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ చెప్పారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పని అన్నారు. అది జరిగిందా? 30 లక్షల మందికి మీరు ఎగ్గొట్టారు అని చెప్పని గణాంకాలు చెప్తున్నాయి, పత్రికలు ఘోషిస్తున్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. అది ఈరోజు మీరు తల్లికి వందనం అని అరకొరగా వేసినప్పటికీ కూడా దానికి దాని యొక్క ఆలోచన పరుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునేటటువంటి వారందరికీ కూడా విద్యను అందించాలి అని చెప్పని, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని ఒక ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పక తప్పదు. మా కార్యక్రమాన్ని మీరు అమలు చేశారు పేరు మార్చి, అది కూడా అరకొరగా. ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని స్థాయిల్లోనూ కూడా విద్యని అందరికీ అందించాలని చెప్పని, చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కానీ, నాడు నేడులో స్కూల్స్ని బాగు చేయడం కానీ, వీటన్నిటినీ కూడా ఆయన తీసుకొస్తే ఈరోజు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ పూర్తిగా
నిర్వీర్యమైపోయింది అన్నట్టుగా మనకి కనపడుతుంది, వార్తలు వస్తున్నాయి. ఈరోజు కూడా ఎక్కడో వైజాగ్లో పిల్లలందరూ కూడా సరైన టీచర్స్ లేరని చెప్పని రోడ్డు మీద చిన్నపిల్లలందరూ కూడా వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి చూసాం మనం. మాకు ఫీజు రియంబర్స్ అవ్వట్లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిలో నాయకత్వంలో 20 లక్షల మంది విద్యార్థులకు కూడా ఫీజుని రియంబర్స్మెంట్ చేసినటువంటి పరిస్థితి చూసాం ఆ రోజు. 10 లక్షల మందికి కూడా మీరు ఈరోజు చేయలేకపోతున్నారు కదా. మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా బకాయిలు పెట్టారు. ఇప్పుడు మీరు మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినా కూడా బకాయిలు పెట్టారు. మీ బకాయిలే జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు 1700 కోట్ల రూపాయలు పైగా. మీరు 14-19 ముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో మీరు పెట్టినటువంటి బకాయిలే 1700 కోట్లు. ఈరోజు మళ్ళీ ఇప్పటికీ 6600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. నాడు నేడు పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. విద్యా వ్యవస్థకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజును రియంబర్స్ చేయాలని, అమ్మఒడి ద్వారా ప్రతి ఒక్కళ్ళు స్కూల్కి వెళ్ళాలని. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఒక కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఎంత ఆందోళనకు గురవుతున్నారో ఒకసారి మనం పరిశీలిస్తే అర్థమవుతుంది. స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా పిల్లలందరినీ కూడా సర్టిఫికేట్ ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ అవ్వట్లేదు అని చెప్పనే ఒక దీంతో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం అయినప్పటికీ కూడా కళ్ళు తెరిచినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం దిగొచ్చినటువంటి పరిస్థితి లేదు. విద్యా వ్యవస్థని సమూలంగా జగన్మోహన్ రెడ్డి గారు దేని మీద అయితే దృష్టి పెట్టారో, ఏ పరిపాలన అయితే ప్రజలకి చేరువ చేయాలి అని అనుకున్నారో దాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. విద్యా వ్యవస్థతో పాటు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయడం ఎవరైనా చేసేటటువంటి కార్యక్రమం అనేది. మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయటం ఏంటండి? మెడికల్ కాలేజీలు వైద్య విద్య ప్రజలందరికీ కూడా, పేద ప్రజలందరికీ కూడా, అన్ని వర్గాల వారికి కూడా అందాలని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సచివాలయం వ్యవస్థని నిర్వీర్యం చేశారు, ఎండోఈల్ని నిర్వీర్యం చేశారు, వాలంటీర్ని మోసం చేశారు, ఫీజు రియంబర్స్మెంట్ని ఎగ్గొట్టారు. పైగా పెద్ద పెద్ద మాటలు చెప్తారు, గొప్పమైనటువంటి మాటలు చెప్తారు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అనంటే ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో ఈ పుస్తకాన్ని జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని చూడాలి అని చెప్పని కోరడం కోసమే ఈరోజు మేము ఈ బుక్ని రిలీజ్ చేస్తా ఉన్నాం. ఏదో మా దగ్గర ఉండేటటువంటి 10 మందో 50 మందో 100 మందో కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అంచనా వేసుకోవాలి, బేరీజ్ వేసుకోవాలి, తేడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలకి చేరువ కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పారు, కరెంటు ఛార్జీలు తగ్గించను అని అన్నారు. కరెంటు ఛార్జీలు సంబంధించినటువంటి కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పని ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపినటువంటి పరిస్థితి చూసాం మనం. దీన్ని ఎవరు ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వివిధ స్థాయిల్లో ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి ఇది కాదు అని చెప్పిన సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. విజయవాడ మునిగిపోయింది బుడమేరుతో. అనేక సార్లు కలెక్టర్లకి, సబ్ కలెక్టర్కి, గవర్నర్కి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా బుడమేరు మీద పూర్తి స్థాయిలో న్యాయం చేసినటువంటి పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం కనపడలేదు అని చెప్పని కూడా చెప్తాం. అలాగే శాతవాహన కళాశాల 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శాతవాహన కళాశాలని తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీ, అలాగే తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక గ్రూపు, 2 గ్రూపులు కూడా దాన్ని హస్తగతం చేసుకోవాలి అని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అని చెప్పని కోరుతూ ఉంటే ఇప్పటికీ కూడా కనీసం దాని మీద మాట్లాడినటువంటి పరిస్థితి అయితే లేనే లేదు అని చెప్పని ఈ సందర్భంగా చెప్తాను. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా? ప్రభుత్వం కళ్ళు మూసుకుందా, చెవులు మూసుకుందా? అలాగే ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో జరిగినటువంటి దేవాలయాల మీద దాడులు, దేవాలయాల మీద ప్రతి నెలలోనూ కూడా ఎక్కడో చోట ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి, ప్రభుత్వం యొక్క నిర్లిప్తత మూలంగా
దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. సాక్షాత్తు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అనుచరులే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు చూడండి, తిరుచానూరు సంబంధించినటువంటి వారాహి అమ్మవారి టెంపుల్ని కూలగొట్టేసి పక్కనే ఉన్నటువంటి నదిలో పడేస్తే దాని మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి, అది పైగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో, దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అదే నియోజకవర్గంలో ఇంకొక టెంపుల్ని దాన్ని కూడా కూలగొట్టేస్తే తెలుగుదేశం వాళ్ళే చేసినటువంటి ఈ దేవాలయాల మీద దాడులన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళే చేస్తూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి కదా, చర్యలు తీసుకోవాలి కదా, అరెస్ట్ చేయాలి కదా. గుళ్ళ మీద దాడులేంటి? శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలోనూ కూడా ఈ దాడులు, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దాడులు, గుళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టి చర్యలు తీసుకుని వారి మీద మరొక సంఘటన జరగకుండా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. దీని మీద సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదు ప్రభుత్వం నుంచి. ఇలా అనేక అంశాలతో కూడుకున్నటువంటి ఈ సంవత్సర కాల పరిపాలనలో దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరిచి ఈ బుక్ రూపంలో మేము తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన రైతుల కోసం ప్రజల దగ్గరికి వెళ్ళినా, ప్రజల యొక్క పౌరుల యొక్క హక్కుల కోసం తెనాలి వెళ్ళినా, రైతుల కోసం పొదిలి వెళ్ళినా, అక్కడ పోలీస్ యంత్రాంగం వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. రాళ్ళేయించి వాళ్ళే తెలుగుదేశంకి సంబంధించి రైతులకు సంబంధించి వారి మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందామంటే దీని గురించి ఏం మాట్లాడాలి, దీని గురించి ఏం చెప్పాలి? అందుకనే ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ పరిపాలన గురించి తెలుసుకునే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మళ్ళీ ఒకసారి గుర్తు చేసే విధంగా ఈరోజు ఈ బుక్ని తీసుకురావడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో వాట్సాప్లో కానీ ఇతర దాంట్లో కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా అందరికీ చేరువ చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి అని చెప్పని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో వచ్చేటటువంటి వ్యతిరేకత అంతా కూడా సంవత్సర కాలంలోనే మూట కట్టుకుంది. ప్రజలకి చెప్పినటువంటి మాట మీద నిలబడేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగేటటువంటి వీలు లేదు అనే ఉద్దేశంతో మేము ఈ రోజంతా కూడా ఈ బుక్ని రిలీజ్ చేసి ప్రజలందరికీ కూడా ప్రజల ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకునే విధంగా చూడాలి అంటే ఈ బుక్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చదవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సంవత్సర కాలం పాటుగా చేసింది ఏంటి అని అంటే అది శూన్యంగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మోసం అనేటువంటిది 2014 to 19 చూసాం. ఇప్పుడు 2024 to 25 కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు, లేకపోతే మూలన ఉన్న ముసలమ్మ కూడా బటన్ నొక్కుతుందని చెప్పి ఎద్దేవా చేసినటువంటి మీరు ఈ రోజున సంవత్సరం కాలం ప్రజలను మోసం చేసి ఇవాళకు కూడా బటన్ నొక్కడానికి ఇంకా వెనకడుగు వేస్తున్నారని అంటే అప్పులు తెచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అప్పులు తెచ్చి ప్రజలకు ఇచ్చారు. ప్రజల బాగు కోరి అప్పు చేశారు అనుకున్నాం ఆ రోజున. కానీ మీరు ఈ రోజున సంవత్సరానికి కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి బటన్ నొక్కడానికి ఇబ్బంది పడతా ఉన్నారంటే ఆలోచించాలా. ప్రజలకి పంచి చేద్దామా లేకపోతే ప్రజల్ని ఇబ్బంది పెడదామా అనేటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉందా అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సంవత్సరం కాలం నిజంగా ఏ పథకం ఇచ్చింది లేదు, ఎవరికి కూడా మంచి చేసింది లేదు. మొత్తం కూడా వాళ్ళ బినామీలను పెంచుకోవటం, లేకపోతే ఉన్నది లేనట్టుగా కల్పించుకోవటం, లేకపోతే మద్యాన్ని ప్రోత్సహించటం, లేకపోతే పేద ప్రజలకు ముఖ్యంగా కావాల్సినటువంటి ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో లేకపోతే స్కూల్లో ఉన్నటువంటి ఏదైతే అమ్మఒడే తీసుకుందో అమ్మఒడి సంవత్సరం ఎగ్గొట్టారు. మళ్ళీ ఇప్పుడు 13,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటిది ఎంత దారుణం అండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దానికి స్కూల్ డెవలప్మెంట్ కేటాయిస్తేనేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టినటువంటి మీరు ఈ రోజున మళ్ళీ ఆ 13,000 రూపాయలు ఇస్తున్నారని అంటే మేము చేస్తే ఏదైనా మంచిగా చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏదైనా
ఇబ్బంది అనేటువంటిది గతంలో మీరు సృష్టించినటువంటి సృష్టికి ఈరోజు ప్రజలు ఒకటే అనుకుంటా ఉన్నారు. నిజంగా గుడిలో ఉన్నటువంటి దేవుడు, మా ఇంట్లో ఉన్నటువంటి దేవుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారిని మేము అన్యాయంగా మోసం చేసాం. ఈరోజు మోసపాలనేటువంటి చంద్రబాబును తీసుకొచ్చి నిజంగా మేము మోసపోయాము అనేటువంటి కార్యక్రమాన్ని గత 6 నెలలుగా, ఇప్పుడు కేవలం సంవత్సరమే అయ్యింది, ఇంకా 4 సంవత్సరాలు ఈయన మోయాలా అనేటువంటి దానిలో ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే రాజ్యాంగం. నిజంగా రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈ విషయంలో సిగ్గుపడతా ఉన్నారేమో పాపం. ఎందుకంటే నేను మంచి రాజ్యాంగాన్ని నిర్మిస్తే పాపం ఈ లోకేష్ గారు వచ్చి ఇది ఒక రెడ్ బుక్ రాజ్యాంగం. నిజంగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటిది ఏంటంటే దీంట్లో ఈ సంవత్సర కాలంగా ఏవైతే జరిగినటువంటి అన్యాయాలు మొత్తం కూడా, ఏ కుటుంబంలో ఎవరికి అన్యాయం జరిగింది, ఏ కుటుంబంలో ఎవరు ఇబ్బంది పడ్డారు అనేటువంటిది మొత్తం ఉంది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. ఎందుకంటే ఇన్ని దాడులు అసలు ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వంలో కూడా జరిగి ఉండవు. కాబట్టి మీరు ప్రజా పరిపాలన, ప్రజల యొక్క పరిపాలన, ప్రజలకు ఏం కావాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాలి అని చెప్పి కోరుతూ, ఏదైతే ఇలాంటి రాజ్యాంగాన్ని కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు కానీ ప్రోత్సహిస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన హామీలను ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తూచా తప్పకుండా ఎవరితో చెప్పించుకోకుండా ఆ రోజు పరిపాలన చేశారనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం. ఈరోజు అనుభవం అని చెప్తారు కదా, మీ అనుభవం అంతా ఎక్కడ దారబోసారు లేదా ఎక్కడ పెట్టారు? ఈరోజు పేద ప్రజలను మోసం చేస్తూ, ముఖ్యంగా చదువుకునే ఆడవాళ్ళను మోసం చేస్తూ, రైతులను మోసం చేస్తూ, మహిళలను మోసం చేస్తూ మీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని అంటే మీకు ఏ విధంగా ప్రజల మీద కన్సర్న్ ఉన్నటువంటి దాని మీద మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. రాబోయే రోజుల్లో కానీ ఇదే కనుక పునరావృతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఇది ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, ఇవాళ మా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మా కార్పొరేటర్లు, మా అనుబంధ సంఘాల విభాగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం, మీ ప్రభుత్వాన్ని ఎండకడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.